నవర్ణుడు సప్తాత్మలన్ ధ్యాయే సకల విఘ్నోపశాంతయే ధవళా సింహాసనసీనుడౌ సకల సృష్టికర్త భక్తానాం ఏకత్రిత్వం పస్మహే ఏకత్రిత్వం పాస్మహే. శ్రీ శ్రీ హో దేవునికి మేరీ మాతకు తమ్మి గారికి శ్రీ శ్రీ ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు మండల వారికి నాటక కళలు పొంగి పొరలినవి నవ్యయుగోదయు దివ్య కాంతులు. కాళిదాసుని కవితా మాధురి కాళిదాసుని కవితా మాధురి భరతమునేరుని నాట్య పాండితి భరతమునేరుని నాట్య పాండితి ఆంధ్ర శిల్పుల అమర కళానిధి ఆంధ్ర శిల్పుల అమర కళానిధి నవ్యరీతులను నాట్యమాడినవి నవ్యరీతులను నాట్యమాడినవి నవ్యయుగోదయు దివ్య కాంతులు. నాటక కళలు పొంగి పొరలినవి నవ్యయుగోదయు దివ్య కాంతులు. చీకటి తెరలను చీల్చుకుపోయి చీకటి తెరలను చీల్చుకుపోయి దాస్యభావమును దూరము చేసి దాస్యభావమును దూరము చేసి మారుమూలల మనకి పోయిన మారుమూలల మనకి పోయిన మానవత్వమును మేలు కొల్పెడి మానవత్వమును మేలు కొల్పెడి నవ్యయుగోదయు దివ్య కాంతులు. నాటక కళలు పొంగి పొరలినవి నవ్యయుగోదయు దివ్య కాంతులు. కళారాధనమే జీవన శోభా ప్రజా సేవయే భావన దీక్ష ఉషా జ్యోతితో ఉదయ గీతి ఉదయ గీతితో కళారాధనకు కదలిపోదమోయి కళారాధనకు కదలిపోదమోయి 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 కదలిపోదమోయి. దేవునికి మేరీ మాతకు తమ్మి గారికి శ్రీ శ్రీ ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి వారికి
అయ్యగారు నా రామయ్య, మీకోసం చూస్తున్నాను. ఇన్నాళ్ళకి మీ కోరిక నెరవేరబోతుంది. ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పంచర భూములన్నింటినీ పంచడానికి సిద్ధంగా ఉంది. నాదే ఉంది రామయ్య. మానవతా దృష్టితో ఆలోచించాను, మీకు సహాయంగా నిలబడ్డాను అంతే. అయ్యా, ఆ భగవంతుడు మాకు సహాయం చేస్తున్నాడో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడయ్యారయ్యా. నన్ను దేవుడి చేయొద్దు రామయ్య. ఎక్కడో అనామకుడిగా బతకాల్సిన నన్ను ఆదరించి పెంచి పెద్దవాణ్ణి చేశారు మీరు కష్టాన్ని అనుభవించి నన్ను పెద్దవాణ్ణి చేశారు. మీరే లేకపోతే నా బ్రతికేలా ఉండేదే కాదు. అందుకే ఏ గూడెం అయితే నన్ను ఇంత ప్రయోజకుని చేసిందో ఆ గూడానికి వెన్నెముకలా నిలిచి నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను రామయ్య. చాలా సంతోషం బాబు. మరి రామయ్య, ఇదిగో వద్దు బాబు. గౌరమ్మ అమ్ముకొచ్చే కట్టెలతో మా కుటుంబం గడుస్తుంది, అది చాలు. మీరు చల్లగా ఉంటే చాలు బాబు, మీరు చల్లగా ఉంటే హలో హలో ప్రదీప్. ఎవరు నువ్వు? దాదా, భగవాన్ దాదా. అడిగితే వరాలు ఇచ్చే దేవుడైతే అడగకుండా వరాలు ఇచ్చేది భగవాన్ దాదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చాను సూటిగా చెప్తా. ఎందుకు వచ్చావో సూటిగా చెప్పపోతే దాదాలు ఎందుకు వస్తారు? దాదాగిరి చేయటానికి. ఎందుకు వచ్చావో మర్యాదగా చెప్పు. కూల్ డౌన్ ప్రదీప్, అసలు విషయం మాట్లాడదామని నేను వచ్చాను. ఏమిటా విషయం? నువ్వు ఈ గూడానికి పంచబోయే భూమి నా సొంతం కావాలి. దానికి ఎంత డబ్బు ఖర్చైనా నేను ఇస్తాను. అంటే డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? డబ్బుకు అమ్ముడు పోతే రే, రాలో ఉండి ఆవేశాన్ని రెచ్చగొడుతున్నావు. అంతమైపోతావు, జాగ్రత్త. ఆ ముల్లోకాలకు అధిపతి ఆ దేవుడైతే ఈ లోకానికి అధిపతి ఈ భగవాన్ దాదా. బ్రతుకుతావు. డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? ఆ భూమికి నేను కట్టే విలువ 10 కోట్లు. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ భూమి నీకు దక్కదు. దక్కి తీరాలి. లేదంటే 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 ఏం చేస్తావురా? చంపుతాను. నిన్నే కాదు, ఈ గూడెం మొత్తాన్ని చంపుతాను. కాలాన్ని శాసించే కాలాంతకుణ్ణి, మహాకర్కోటకుణ్ణి నిరూపిస్తాను. నీలో ఉన్న కాలయముని కాటికి పంపిస్తాను. కర్కోటకుల విర్రబిగుతుని కంటాలు కోసేస్తాను. అయితే నా మాట విననంటావు? వినాల్సిన అవసరం లేదంటాను. వినేలా నేను చేస్తాను. అది చూస్తాను. నువ్వు ఎంతటి మగాడివో ఎంతటి వనగాడివో అది నేను చూస్తాను. వద్దు వద్దు, నా మగతనాన్ని రెచ్చగొట్టవద్దు. ఆలోచించు, లేకపోతే మూతి మీద మెలిసిన మీసమే ఒక ఆయుధంగా మారి నిన్ను అంతం చేస్తుంది. కమాన్.
ఎవరితోనండి అలా గొడవ పడుతున్నారు? భగవాన్ దాదా అని ఒక బజార్లో ఒకటి స్వప్న. అలాంటి వాళ్ళతో వాడికి నిరుపేదల భూములు కావాలంట. దాని ప్రతిఫలంగా 100 కోట్లు ఇస్తాడంట. అలాంటి వాళ్ళతో మనకెందుకండి? అది సరే గాని మన ప్రయాణానికి ఏర్పాటు చేసావా స్వప్న? ఎందుకని? నాకు మీరు వెళ్ళటం ఇష్టం లేదు కనుక. దానికి కారణం చెబుతారా శ్రీమతి గారు? నేను చెప్పను. చెప్పాలి మరి. తీపి ముద్దులు. హలో, ఎవరు? నమస్తే సార్. 2 minutesలో మీ దగ్గరికి వస్తాను సార్. స్వప్న, ఆ పేదలకు సంబంధించిన బంజరు భూములు కలెక్టర్ గారి ఆధీనంలో ఉన్నాయంట. అవి తీసుకొని నేను టౌన్కి వెళ్ళి వస్తాను. త్వరగా వచ్చేయండి. నీ అలకను నా వేడి ముద్దులతో చెరిపేస్తాను. సరే వెళ్ళండి, కానీ త్వరగా వచ్చేయండి. అలాగే అప్పటి వరకు నీ చీకు ముద్దులు, చిన్న ముద్దు. చిలిపి, రోజు రోజుకి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, కాస్త తగ్గించుకోండి. నా వేడి ముద్దులతో నిన్ను నా కౌగిల్లో బంధిస్తాను రాబోయ్. ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. చెప్పబోతే మాట మౌనం, దూరమైన ప్రేమ జ్ఞానాలే పాడలేని భావగీతం. ఎందల్లో వెన్నెల్లో ఏం చేతో ఇద్దరం అవుతున్నాం. వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలన్న కబులేది. ఉన్నమావి వినబూస్తున్నా తోటమాలి జాడేది. నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. కళ్ళ నిండా నీ స్వప్నాలే మోయలేని
స్వాతి చినుకు తడుమేది జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలవి ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను చూడలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జారి అల్లుకున్న రోజు బాబు ఏంటన్నా అమ్మ కట్టెలు అమ్ముకొని వస్తూ మనకు బోధ తెస్తుందిలే, కాస్తంత ఊర్చుకోనన్నా. అయ్యో భగవంతుడు, బిడ్డ నోరు తెరిచి ఆకలి అంటే ఆకలి తీర్చలేని నిస్సహాయంగా మిగిలిపోయింది భగవంతుడు. అది బోట పెట్టమ్మా. బువ్వ లేదు గివ్వలేదు, వెళ్ళిక్కడ నుంచి. ఆయన మీలాంటి ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోతుంది. మా ఇల్లు ఏమన్నా సత్రమా? అమ్మా, నా మనవుడు 3 రోజుల నుంచి అర్థం లేక ఆకలితో అల్లాడిపోతున్నాడు తల్లి. బూట పెట్టమ్మా. బువ్వ లేదు గివ్వలేదు, వెళ్ళమ్మా చెప్తున్నానా? అమ్మా స్వప్న, స్వప్న, ఏంటండి? కాఫీ తీసుకొస్తా ఉండండి. నీ చేతి కాఫీ దాగి ఎన్ని రోజులైందో స్వప్న? అందుకే కాబోలు బాగా గుర్తు పెట్టుకున్నారు. ఏమిటి నా మీద కోపం? కాదు, దానికి ఆలస్యం దేనికి మరి? ఎక్కడికి? వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికి? పాపం తీర్చుకోవడానికి. హలో, నేనేదో ఉత్తినే అన్నా, మీకు వేరే పనేం లేదా? అదేమిటో అడిగింది నువ్వే, పొమ్మంటుంది నువ్వే. అబ్బా, నేనేదో సరదాగా అన్నానండి. నువ్వు సరదాగా అన్నా నా మూడు ఆగటం లేదు స్వప్న. ఈ మధ్య మీకు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, కాస్త తగ్గించుకోండి. అదేమి లేదు స్వప్న. మీరు మంచి రసికుల్లా మాట్లాడుతున్నారే. నేను రష్యంలో కాదు, నీకు తెలీదా స్వప్న? అబ్బా, ఇవేం కాదు. ముందు మీరు స్నానం చేసి రండి, తర్వాత భోజనం పెడతాను. స్నానమైన భోజనమైన అన్ని ఆ తర్వాత స్వప్న. ఏ తర్వాత? అదే ఆ తర్వాతే. నిన్ను చూస్తుంటే నా నరాలు వేల స్వరాలే రాగాలు వల్లించుకుంటున్నాయి స్వప్న. అవుతాయి అవుతాయి, ఇంకా వేరే పనేముంటుంది, అలా అవుతానే ఉంటాయి. మరి ఇంక ఆలస్యం దేనికి? మరి విప్పమంటావా?
అదే పూల పొట్ల. పూల పొట్లమా? విప్పమంటారా అంటే ఏమో అని భయపడ్డాను. అదేమిటో పూల పొట్ల విప్పుతుంటే అలా భయపడతావు ఎందుకు? నేను ఇంకేదో అనుకున్నాను లేండి. నీ భయాన్ని నా పొగిట్లో బంధిస్తాను రావా. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ గోరింటాకెట్టుకున్న సందామామావే. గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటాకెట్టుకున్న సందామామావే. ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడుతువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదారి గట్టు మీద రామసలకావే, గిపెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపా తిండు సంసారాన్ని వేడెక్కించావే. గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం చేస్తాం తాగే నా బాగు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కట్టుకున్న సందామామావే. Hey, hey, la 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 la, hey, hey, la 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 la. చెప్పింది మాత్రం ఇంటే ఇస్తే సంటే కొట్టేనా, ఓ 2-3 మల్లెలు చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది, మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా. ఏమంటారు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్కాల బాగుంది చుక్కల ఆకాశం. బాగుండే నీ సహకారం, ముద్దుతో తిరిగేద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసలకావే, నీ జంట కట్టుకున్న సందమావే. నువ్వేమన్నా తెచ్చావు తల్లి? లేదయ్యా, ఎంత తిరిగినా కట్టెలు ఎవరు కొనలేదు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఈ మట్టిని
ఆహారంగా చేసి వద్దయ్యా వద్దు, నేను అడవికి వెళ్ళి గన్నేరు పప్పు తీసుకొస్తాను. మనం అది తిని మన ముగ్గురం చనిపోదాము. బాబు ఇదిగోరా, మనలాంటి వాళ్ళు ఈ భూమి మీద పుట్టినందుకు భగవంతుడు ఇచ్చిన వరవరా. మనం చావబోయే ముందు ఆఖరి ముద్ద తల్లి. ఆకలి మంటలతో ఆత్మవిశ్వాసంగా మార్చుకొని బ్రతుకుతూ చావాలనుకుంటున్నారా? శభాష్! ఎవరు బాబు మీరు? నా పేరు నాగు. మీరు చావకుండా బ్రతకడానికి నా పడక నీడ అడ్డు పెట్టి మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నాను. మాలాంటి గరీబులతో నీకేం పని బాబు? నీకు అర్థమయ్యేలా మా బాస్ చెప్తాడు. నాకు అంత సవ్యంగా జరుగుతుందా? లేదన్నా. లేకపోతే చచ్చిపోతాడని చెప్పు. విన్నావుగా రామయ్య మా అన్న చెప్పిన మాటలు. అయ్యా, ఆకలి మంటలతో అల్లాడిపోతూ దరిద్రాన్ని నేను అనిపిస్తాను. ఈ రామయ్య ఈ గూడానికి విదేశీల నుండి మా గూఢచారులు వస్తున్నారు. వాళ్ళని నువ్వు రహస్యంగా ఉంచాలి. అంతేకాదు, నువ్వు ఈ గూడానికి పెద్ద మనిషివి. నీ పెద్దరికాన్ని ఉపయోగపెట్టి మాకు ఉపయోగపడాలి. దానికి బదులుగా నీవు ఏ పేదరికాన్ని అయితే అనుభవిస్తున్నావో దానికి దూరం చేస్తాను. దాన్ని అందుకు నేనేం చేయాలి బాబు? ఆత్మవంచన చెయ్యాలి. స్వార్థానికి అలవాటు పడాలి. దేశ నాశనానికి ఉపయోగపడాలి. ఈ గూడాన్ని మొత్తం పెట్టాలి. అందుకు ఈ గూడెం సరైన చోటు. బాబు బాబు ఆకలి తప్పులతో అల్లాడి చస్తున్నా ఈ నెల తల్లిని అన్యాయం చేసేవాడు కాదు బాబు ఈ రామయ్య. అందుకేనా ఈ మట్టిని నమ్ముకొని ఆకలి మంటను తీర్చుకోవాలనుకుంటున్నా. మర్యాదగా నా మాట విని నీ బ్రతుకు బాగుంటుంది. వినను వినను కాక వినను. 100 కోట్ల మందిని మోసే ఈ భారత మాత కాళ్ళు తెగ్గొట్టను. కూర్చోవరా? ఏమిచ్చిందిరా ఈ దేశం నీకు? మానవత్వం, అభిమానం, సమానత్వం, అహింస. ఇదే బాబు ఈ దేశం నాకు ఇచ్చిన ఆస్తి. రామయ్య, మర్యాదగా నా మాట విను. ఈ గూడెంలో కూడు గుడ్డ సరిలేని నీకు దేశభక్తి కావాల్సి వచ్చింది. రామయ్య, కట్టెలమ్ముకు రమ్మని పంపిన నీ కూతురిని అడిగా, అది ఇదే మాట చెప్పింది. అందుకే నీ కూతుర్ని కసి తీరా అనుభవించి నరికేశా.
ఏమిటి ఏమిటి నా కూతురు గౌరవం చంపేసావా? దుర్మార్గుడా! చంపేశానురా. అడవిలో పుట్టిన పువ్వు అందంగానే ఉంటుంది, అందుకే దానిని నా కసి తీర అనుభవించాను, అంతం చేసేసాను. నా కూతురు గౌరమ్మను పొట్టలో పెట్టుకున్నావు కదరా దుర్మార్గుడా! నువ్వు నీ మనవడు చావకుండా ఉండాలంటే మర్యాదగా ఈ పత్రాల మీద సంతకం పెట్టను కాక పెట్టను. ఇల్లు సమాధి చేసైనా నా కోరికను నేను నెరవేర్చుకుంటాను. రాక్షసులారా, బాయ్ మీరందరూ కూర్చోవాలి. ఏ బాబు ఈ బుట్టోని కూడా చంపే. అరే పల్లె ఇదేంద్ర జనాలు ఏంట్రా మీరు? నీ ఇష్ట దైవాన్ని తలుచుకోరా. నాగు ఈ బుడ్డోని కూడా చంపి ఈ భగవాన్ దాదాతో పెట్టుకుంటే ఆ భగవంతుడికే భయం పుట్టాలి. అందుకే అందుకే వీళ్ళ చావులు భయంకరంగా ఉండాలి. నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళి వెళ్ళు. నాగు ఈ శవాన్ని పెట్రోల్ బస్ తగలబెట్టరా. అవుతుంది. ఈ గూడెం వాడి సొంతం కాదు. ఈ గూడెంలో నివసించే ప్రజలు వాడి తోబుట్టులు కాదు. వారు ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టాడు? వెనకాల కూడా చూస్తారు కదా, మీరు నుంచుంటే ఇట్లా మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మన చెల్లెళ్ళు అక్కడ వాళ్ళు చూడొద్దా? కొడిగట్టిన ఆ భగవాన్ గారి యొక్క తల కొట్టి ఈ గూడానికి దిష్టి బొమ్మలా వేలాడి దిగిపోతే కూర్చోండి. ఆడ కూర్చుంటే మీరు వెనకాల వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే నాగు ఏంట్రా సింహంలా రెచ్చిపోతున్నావు? తన వాడి పంజాలతో రక్తం తాగి వచ్చిన సింహాలను వధించడానికి వచ్చిన పదం సింహాన్నిరా. అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదరా. యమలోకాన్ని శాసించే ఆ యముడే మమ్మల్ని చూస్తే భయపడతాడు. యమకెంకర్లా వెర్రవీగుతున్న మీరు నా పాదాల కింద నలిగిపోవాల్సిందేరా. నాశనం నాశనం చేస్తా బ్రతుకు. పద్మా
ఈ బ్రతుకు ఆ గూడెం ప్రజలిదిరా. నేను తింటున్న రక్తం, నేను తింటున్న తిండి వాళ్ళు పెట్టిన భిక్షరా. అలాంటి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు కదరా. రేయ్, ఆ భగవాన్ గారిని పిలు. వాడి అవయవాలు అస్థికలా మారకముందే వాడిని పిలవరా, పిలు. అహంకారంతో రెచ్చిపోతున్నావు. ఈ అవయవాలు అస్థికల్లోకి మారకుండా చూసుకో. ఎదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నా. మా దారికి ఎవరొడ్డు వచ్చినా సజీవదహనం చేస్తాం. రక్తపాతం సృష్టించి 10 మంది నిరుపేదల బ్రతుకులు మంటల పాలు చేశారు. అందుకే మీరు బతకూడదు. ఈ భూదేవి రక్తంతో తడిసిపోతుంది. అందుకే మిమ్మల్ని అంతం చేయాలరా. అదే మమ్మల్ని అంతం చేయటం పుట్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. పైన ఉన్న బ్రహ్మ గీత గీస్తాడు, కింద ఉన్న ఈ పరబ్రహ్మ నీ తలరాతను రాస్తాడు. ఆ బ్రహ్మ మేము బతకమని వరమిస్తే ఈ పరబ్రహ్మ మిమ్మల్ని సర్వనాశనం చేయమని ప్రదీపుని అవతరించమన్నాడు రా. నీకన్నా బలవంతులు, నీకన్నా శక్తిమంతులు ఎంతో మందికి మరణ శాసనాన్ని రాసి చరిత్రనే తిరగ రాసిన ఘనత మాది. తరాలు మారినా యుగాలు మారినా యుగధర్మం ఒకటేరా. అందుకే ఈ రాక్షస రాజ్యంలో మీలాంటి రాక్షసుల స్థానం లేదని నిరూపిస్తాను రా. అయితే మమ్మల్ని అంతం చేయడానికి వచ్చిన మానవ రూపంలో ఉన్న దేవుడు అన్నమాట. కంసుణ్ణి వధించడానికి ద్రౌపదిలో శ్రీకృష్ణుడు పుట్టాడు. మిమ్మల్ని అంతరించడానికి ఈ రాము రాజ్యంలో ఇలాంటి రాక్షసు అంతం చేయడానికి ఈ ప్రదీప్ అవతరించాడు రా. ఈ సృష్టికి శాసనాధికారం ఆ భగవంతుడిదైతే ఈ రాజ్యాన్ని శాసించే హక్కు మాదే, మా భగవంతుడే. జీవితాన్ని శాసించక మీకు ఎవరిచ్చారు? నా ఒంటి మీద పడ్డ దెబ్బ నీ జీవితం మీద పడకుండా చూసుకో. ఆ భగవాన్ గారికి చెప్పు, నేను వచ్చిన వాడు మామూలు మనిషి కాదని పెరుగునని చెప్పు. అంతవరకు నువ్వు బతికుంటేనే కదరా. ఆ భగవాన్ గారికి చెప్పరా, వాడి మూతి మీద మేసం ఉంటే ఆ మేషానికి రాష్ట్రం ఏమంటే రణరంగంలో కడుగు కట్టమని చెప్పరా. ఏమండి, ఏంటి మీరు చేసేది? అతను చెప్పి మీరు హంతకులుగా మారతారా? ఎందుకేంటండి? హలో డియర్, మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు స్వప్న? ఎందుకేంటండి ఈ రోజు హలో డియర్, మగువ పొందు కోసం మారాట పడుతుంది. నా మనసుకు ఉల్లాసాన్ని కలిగించడానికి వచ్చావా? కమాండ్ డియర్. వల్లభాన వల్లభ కొంచెం బెల్ల
చేరులే ముసులెన్ని సాగిన ఊహనీవే సంతోషంతో నేను సయం కవింతలో పోలే కౌగిల ఇరు పోసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎరగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియవా రాలిందంటే ఎంతో హాయి సుఖం పేరందాన్ని పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైన ఆకాశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుడవేలే మనకాధారం నన్ను వదపున నిలిపితే మనసుకు మనసును కలిపే అది పడదని తగదని అనుకొని నాటకం ఆడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి విషం నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం అన్ని కంగుతున్నా నా తోడు నువ్వున్నావంటే పర్వాలమై కాదేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం మరి కరగదు జరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎదవిడది ఎరుకలు వేరే పల్లకిలో నా వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియవా పడుచు కన్ను మూసిన ఆపనింటు చేరులే ముసులెన్ని సాగిన ఊహని సంతోషంతో నేను సైన్యంటున్నా కవింతలో పోనేంటున్నా కౌగిల ఏడు కొసయ్యన 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 వల్లభ వల్లభ
గిల్లవా మెల్లగా వల్లభా నిజ వల్లభా నా కంటికే వరం నీవా అటువంటి వారిని ఆ గూడిలోకి ఎవరైనా రావాలని చూస్తే వాళ్ళని అంతం చేసే వారికి నిద్రపోను స్వప్న, నిద్రపోను. చూడండి, మీరు సంపాదించే సంపాదన అంతా వాళ్ళకే కట్టబెడితే తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇందులో నీకొచ్చే నష్టం ఉంది స్వప్న. ముందు ముందు వస్తే అప్పుడేం చేయాలి? ఎప్పుడో వస్తుందని, ఏదో జరుగుతుందని వాళ్ళు అలా అనొస్తారు. అన్ని మాటలు అనొచ్చా స్వప్న? ఇది మోసం ఎలా అవుతుందండి? బ్రతకడానికి ముందు జాగ్రత్త పడుతున్నాను. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి కదా స్వప్న. ఎలా కఠినంగా ఉండాల్సినంత అవసరం. ఒకవేళ ఆ పరిస్థితి మీకే వస్తే? ఏనాడు ఆ పరిస్థితి రానివ్వండి, బ్రతికుండగా నీకు ఆ పరిస్థితి ఎప్పుడు రాదు. చూడండి, 10 మందిని బాగు చేయాలనే సదుద్దేశం మీకు ఉండొచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని ధిక్కరించకుండా నేనైతే ఈ ఇంట్లో ఉండలేను. స్వప్న, స్వప్న, ఇంత దారుణ బారాలకు అడిగట్టిరా, నీకెంత కష్టం కలిగిచ్చిరా ఆ భగవాని గారిని నడి బజార్లో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను స్వప్న. అయితే నా మాట కూడా వినండి. మీరు ఇలాగే ఈ దాన ధర్మాలు ఇలాగే చేస్తానంటే నేనైతే ఈ ఇంట్లో ఉండలేను. నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఎవర్రా నన్ను ఎదిరించడానికి వచ్చిన మునగాడు? ఎవర్రా నన్ను అంతం చేస్తానన్న మునగాడు? ఎవడ్రా నన్ను అంతం చేస్తానన్న ధీరుడు? దమ్ములుంటారా బయటికి? ఈ భగవాన్ అంటే వ్యక్తి అనుకున్నావు? కాదు, శక్తి. ఈ శక్తి ముందు ఎవడైనా ఎప్పుడైనా తల వంచక తప్పదు. కాదని కన్యర చేస్తే తలకాయలు కోసేస్తా. ఆ ప్రదీప్ని తక్కువ మంచి వేయటం మంచిది కాదన్నా. ఏమిట్రా తక్కువ మాటలు మాట్లాడు. రెచ్చిపోతే చచ్చిపోతారన్నారన్నా. రెచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పు. చంపడానికి పుట్టలేదు, మీలాంటి వాళ్ళని చంపడానికి పుట్టానని హెచ్చరించి వెళ్ళాడన్నా. నన్ను చంపటమా? ఈ భగవాన్ అంటే పులి చిరుత పులి లాంటి వాడురా. అలాంటి నన్ను ఒక అనామకుడు చంపటమా? నెవర్. శత్రువుని తక్కువ అంచనా వేయటం మంచిది కాదన్నా. ఈ భగవాన్ దాదా చండశాసనం లాంటి వాడు. వాడి అంచనాలు తారుమారు చేసి వాడి ఊపిరి తీయకపోతే నేను మనిషినే కాను.
నాగు నువ్వు వెళ్ళి వాడి చావుకు ముహూర్తం పెట్టు. నేను ఈలోగా వాడిని హంతం చేసే శక్తిని నేను రెడీ చేస్తాను. వెళ్ళు. ఓకే అన్న. ఓకే. బాగున్నావా? నీ దగ్గరకు మన రామయ్య మనవడు పంపించాను, వచ్చాడా? రాలేదా? సరే, నువ్వు జాగ్రత్త బాబు, నేను వస్తా. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావారు ఇక్కడికి? ఈ భగవాన్ని అంతం చేసే శక్తి ఆ భగవంతుడికే లేదు. నువ్వే నన్ను అంతం చేసేది. ఈ భగవాన్ అంటే ఏమనుకున్నావు? నీలా తల్లి పాలు తాగి బ్రతకలేదురా. కాలకూట విషాన్ని తాగి బ్రతికాను. అలక నువ్వు పుట్టగానే నా నోట అమ్మా అనే పదం రాలేదురా. హత్య అనే పదం వచ్చింది. నీలా పలకం బట్టి నేను బడికి వెళ్ళలేదురా. కత్తులు బట్టి కట్టాలు కోశాను. అలాంటి నన్ను నువ్వు అర్థం చేశాను. నో నెవర్. నీతి లేని కుక్క, కచ్చి పట్టి నీ చేతిని నరికేస్తాను. నువ్వు తాగిన కాలకోట విషయాన్ని కక్కిస్తాను. అమ్మ పదం కాక హత్యలు నేర్చుకొని నీ నాలుగులు కోసేస్తాను. టోటల్గా నిన్ను సజీవ సమాధి చేస్తాను రా. నిన్ను సమాధి చేసేనా? నా కోరిక నెరవేర్చుకుంటా. చంపుతాను. నీ రక్తంతో నా గూడానికి రక్త తర్పణం చేస్తాను రా. నేను ఊహించినంత సామాన్యుని కాదురా. నేను నీ బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకొని జాగ్రత్త బతుకు. లేదంటే ఆ సూర్యచంద్రులే ఏకమై వచ్చిన హరిహరాదులే అడ్డగించిన నిన్ను ఎవరు నా నుండి కాపాడలేరురా. కంచుకోట లాంటి నీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి అగ్గిపిడిగాని వెర్రబిగుతో నీ అహంకారాన్ని అనగదొక్కి ఈ రాక్షస రాజ్యంలో నీలాంటి రాక్షసు స్థానం లేదని నిరూపిస్తాను రా. ఈ జనాన్ని నా మీదకి రెచ్చగొడితే ఇది రాక్షస రాజ్యం అని నేను నిరూపిస్తాను. చూసుకుందామా? కాసుకో, తెలుసుకో. ఈ సమాజ స్వరూపే మారిపోతుందిరా. నిన్ను అంతం చేసి ఈ సమాజానికి కొనపాఠం చెప్పి ఇలాంటి వారు ఈ రామరాజ్యంలో నీలాంటి రాక్షసు స్థానం లేదని నిరూపిస్తాను రా. స్వప్న, దుష్ట శిక్షణ జరిగి తీరాల్సిందే.
ఏంటండి మీరు చేస్తుంది? ఇతను చంపి మీరు హంతకులుగా మారతారా? అయితే పోలీసులు ఫోన్ చేయి. అలాగేనండి. మీ ఫోన్ మనకి వేలాడి తీయాల్సిందే. మీ ఫోన్ ఇవ్వండి. హలో, పోలీస్ స్టేషన్. నేను ఇన్స్పెక్టర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. అవునండి, నేను కంప్లైంట్ ఇవ్వాలి. మా వారు 3 రోజులుగా కనిపించట్లేదు. ఎటు వెళ్ళారో తెలియట్లేదు. కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టండి. అలాగేనండి, నేను ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. స్వప్న, ఏమిటి నువ్వు చేసిన పని? బ్రతకడానికి మార్గం ఎంచుకున్నాను. అంటే ఆడదాని వాడి సంగతి మర్చిపోయి దేశద్రోహంతో చేతులు కలిపి నా గూడెని స్పెషల్గా మారుస్తావా? ఏంట్లా తెగ నవ్వుతున్నావు? నేను పనినా ఈ విష వలయాన్ని ఛేదించుకోలేకపోతున్నావు కదూ. ఏమిటి ఇది? నువ్వు పనిన విషవాలేవా? ఎంత దారుణాన్ని కొడిగట్టావు స్వప్న. నేను మీకు ముందే చెప్పాను, మీ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుందని. అందుకని భగవంతో చేతులు కలిపాను. ఆడదాని వాడి సంగతి వెళ్ళిపోయి దేశద్రోహంతో చేతులు కలిపి ఈ గుడాన్ని శ్మశానంగా మారుస్తావా? అబ్బబ్బా, చూడండి, అంత పెద్ద మాటలు మాట్లాడకండి. అయినా నేను చేస్తానన్నా ఈ చిన్ని సాయానికి భగవాన్ నాకు ఎంత ఇస్తా అన్నాడో తెలుసా? సాక్షాత్తు 3 కోట్లు. ఏమిటి? 3 కోట్లు తీసుకునే ముందు 3 ముళ్ళ బల్ల గురించి ఒక్కసారి ఆలోచించావా స్వప్న? చూడండి, ఆలోచించాను కాబట్టి డబ్బు తీసుకుంటున్నాను. ఏం కూసావే? నన్ను క్షమించు స్వప్న. నీ ముందే నీ భర్తను కొట్టవలసి వచ్చింది. నీ భర్తను వదిలిపెడితేనేమో నీకు న్యాయం జరుగుతుంది. అలాని నిన్ను మోసం చేస్తే కొన్ని వేల కోట్ల సంపద మనకు దక్కకుండా పోతుంది. అవును, నేను సంతోషంగా బతకాలంటే ఇతను చావటమే మంచిదని నాకు ఇప్పుడే అర్థమైంది. మరొకసారి చంపేస్తాలే. ఇతని గురించి ఆలోచించి నీకు ఉపయోగం లేదు. నేను వెంటనే వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తాను. భగవాన్, భగవాన్, నేను ఇంకా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. పోలీసులు వచ్చారంటే నన్ను పట్టుకుంటారు. కాబట్టి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇస్తే నా బాబుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను. అంత తొందరగా ఉందా? అవును, ఇప్పుడే పంపిస్తా. నిన్ను కూడా పంపిస్తాను. ఎక్కడికి? ఎక్కడికి పంపిస్తావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? 3 ముళ్ళ పట్ట ప్రతి ఆడది భర్త అడుగు జాడల్లోనే నడవాలి. కాదని అలాంటి వాళ్ళని రౌడీలను నమ్మితే ఏ గతి పెడుతుందమ్మా. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు చెప్పింది వినే కదా నా భర్తని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇలా చేస్తావేంటి? ఇప్పుడు నన్ను కూడా చంపుతానంటున్నావు. నా బిడ్డ నాదైపోతాడు. నన్ను చంపొద్దు, నన్ను ఏం చేయొద్దు. ఇప్పుడు నీ భర్త దగ్గరికే వెళ్ళు. రేయ్,
మీలో ఎవడైనా ఎప్పుడైనా ఈ భగవాన్ దాదాకి ఎదురు తిరిగితే మీ బ్రతుకులు కూడా ఇంతే. ఖబర్దార్. హలో విజయ్, ఎవరు నువ్వు? ఐఎమ్ శేషు. ఆదిశేషు కోరల్లో విషముంటే ఈ శేషుకి ఒళ్ళంతా విషమే. అయితే ఎవరినన్నా కాటు వేయాలని చూస్తున్నావా? ఎస్, పడగ నీడన పడుకున్న వాడికి నీడనిస్తాడు, అదే పడగ మీద పడుకున్న వాడికి కాట్లు వేస్తాడు ఈ శేషు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఉంది, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే అదే రేఖ, అది నా కీప్. నా బాడీలో గుండెకాయ లాంటిది, నా కళ్ళకు కన్నురప్ప లాంటిది. అలాంటిది నా బాడీనే పడవాలనుకుంటున్నావురా? నా గుండెకాయనే తీసుకెళ్ళాలనుకుంటున్నావురా? తప్పు. ఏయ్, తప్పు అని ఈ విజయనే హెచ్చరిస్తున్నావా? తుప్పు లేచిపోద్ది. ఇంత సీన్ ఉందా? చూపించమంటావా? రేయ్, నా చెయ్యెత్తితేనే చెమట పట్టే నీకెందుకురా లవ్వు? ఏయ్, ఈ చెమటలాగే నీ రక్తం కూడా బయటకు వస్తుందని తెలియజేయడానికి. ఏయ్, ఈ బాడీ నుండి ఒక్క రక్తపు పట్టు కూడా బయటకి తీసే సాహసం ఎవడు చేయలేదు. ఇప్పుడు ఎవడన్నా చేయాలని చూస్తే వాడి కపాలం పేలిపోతే. ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్న నాకు చెబుతున్నావా? నో విజయ్, మంచిగా చెప్తున్నా విను. రేఖ మీద ఉన్న ప్రేమను చంపుకో, లేకపోతే నేను నిన్ను చంపుతా. అమ్మతోడు అబద్ధం చెప్పనుగా. ఏయ్, నేను నిజమే చెప్తున్నా. అధిక ప్రసంగం చేస్తే ఈ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ నువ్వు మార్చలే విజయ్. ఎందుకంటే మానవత్వం కొంచెమైనా గుర్తుకు రాని మహాకర్కోటకుడిని నేను. మనుషుల రక్తాన్ని రమ్ములో తాగే బ్రహ్మరాక్షసుని. వద్దు, నాలో నిద్రపోతున్న రాక్షసత్వాన్ని లేకపోద్దు. వెళ్ళకపోతే నేను పంపిస్తా. రే ఫోన్ కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నావా? కండబలం, గుండె బలం, నీతి, నిజాయితీ, నిస్వార్థంగా నాలో ఉన్నంతకాలం ఇలాంటి కత్తులు నన్ను ఏం చేయలేవురా బద్మాష్. నీ కండలు కోసి నీ గుండెలు బయటకు తీసి నీలో ఉన్న నిజాయితీని ఈ మట్టిలో కలిపేయకపోతే నేను ఆ రణధీర్ తమ్ముడే కాదురా. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా ఆ దేశద్రోహి తమ్ముడు అన్నమాట. రణధీర్ అంటే రక్తం తాకే పిశాచి లాంటి వాడు. కయ్యానికి కాలుతూ నీలాంటి వాడి కంటాలు కోసే పరమ కిరాతకుడు. భయపడ్డావు కాదు? భయమా నాకా? నో. పౌర హక్కులకు భంగం కలిగించే మీలాంటి దేశద్రోహులను ఏరిపారేయడానికి పుట్టిన భరతమాత ముద్దు పెట్టాను. అలాంటిది నాకు భయమా? నో.
నెవర్. భరతమాత ముద్దు బిడ్డ విజయ్ నెత్తి మీద 3 సింహాల టోపీ పెట్టుకొని సింహాల గర్జించే పోలీసులను, దేశభక్తి పెరిగిన నీలాంటి వాళ్ళను ఎంతో మందిని వేరి పారేసిన చరిత్ర మాది. మీ చరిత్రను నేను మారుస్తాగా. అలా మార్చాలని చూసేవాడికి మేము రాసే శాసనం మరణ శాసనం. మీ శాసనాలన్నీ తిరగరాసి నడుస్తున్న చరిత్రను మార్చి నవ సమాజ స్థాపనకు నాంది పలుకుతాను. నిప్పుతో చెలగటమా కాదు, న్యాయ పోరాటం. అన్యాయంగా చేస్తావు. నేను చావడానికి పట్టలేదురా, అధర్మ పోరాటం చేసే మీలాంటి వాళ్ళను ఏరి పారేయడానికి పట్టాను. నువ్వెవడరా మమ్మల్ని చెప్పడానికి? నువ్వేమైనా కార్గిల్ యుద్ధంలో తుపాకీ చేత పట్టిన సైనికుడివా లేక చట్టానికి చుట్టానివా? న్యాయాన్ని కాపాడటానికి చట్టానికి చుట్టమే అక్కర్లేదు. భావి భారత పౌరుడిగా నా కర్తవ్యం నిర్వహిస్తే చాలు. నాటకం లేదు, దయచేసి వెళ్ళిపోండి ఎటోళ్ళట్టు.